హలో అందరికీ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నెవిలానంద్. మనం చూసుకున్నట్టయితే గరికపాటి నరసింహారావు గారు ఒక చిన్న వివాదంలో చిక్కుకున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే తన భార్య ఉందో కామేశ్వరి గారు, వాళ్ళ అన్న భార్య అంట. సో తనని పెళ్లి చేసుకున్నదని మేడం ఒక వీడియో రిలీజ్ చేసింది. అసలు నిజానికి ఈ గరికపాటి గారి విషయంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు ఆ మొత్తం విషయం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ సినీ జర్నలిస్ట్ అయిన బత్తుల ప్రసాద్ గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం మరి ఏం జరిగింది ఏంటి అని. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో గరికపాటి గారి ప్రవచనాలు, తన వీడియోలు ఆన్లైన్లో చాలా చక్కర్లు కొడుతుంటాయి, మీరు చూసే ఉంటారు. అండ్ రీసెంట్గా కామేశ్వరి అనే ఒక ఆవిడ, ఎవరైతే గరికపాటి గారి మొదటి భార్య మీకు తెలిసే ఉంటుంది కాబట్టి, సో తను పెట్టిన వీడియో కూడా మీరు చూసే ఉంటారు. అసలు నిజానికి ఏమై ఉంటుంది ఇక్కడ? దీని వెనక చాలా సున్నితమైన సమస్య ఇది. ఓకే. ఇప్పుడు గరికపాటి గారు అనే ఆయన ప్రవచనకారుడు, సహస్రావధాని. ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని ఫాలో అవుతున్నారు అందరూ. మామూలుగా ఎట్లుంటుందంటే, ఎవరన్నా ఒకసారి ఆ పైకి ఎదిగారనుకోండి, ఈయన భాగవతం ఏంది అని చూస్తారు. అవును. ఎవరైనా ఒక పేరు వస్తానే ఒక బ్యాచ్ మొదలవుతుంది. అసలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చాడు, అన్ని ప్లస్లేనా మైనస్లు ఉన్నాయా పట్టుకొని లాగుతారు. కొందరు స్వతహాగా, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక చీకటి కోణ ఉంటుంది. అది ఎప్పుడు సెలబ్రిటీ అయినా సెలబ్రిటీ కాకపోయినా ప్రతి మనిషికి ఉంటుంది, వయస్సు, రకరకాల కారణాల వల్ల. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దీనికంటే ముందు ఇంకొక విషయం మాట్లాడుకోవాలి మనం. మాడుగుల నాగపతి శర్మ అనే ఆయన ఉండేవాడు. ఆయన కూడా ప్రవచనకారుడు, ఆయన కూడా అవధాని. చాలా మంచి ఫ్లోలో ఉన్నాడు. ఆ కాలం అంటే జస్ట్ 5 years 10 years బ్యాక్ అంతే. ఆయన బాగా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచాడు. మంచి బాగా దూసుకుపోతున్న టైంలో ఒక ఆవిడ నాతో మిస్బిహేవ్ చేశాడు ఇతను అని చెప్పేప్పుడు పెద్ద గొడవ తెరమరుగు అయిపోయాడు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు. అంటే వాళ్ళ ఉన్నాడు అంటే ఇవి ఎట్లుంటాయంటే, ఈ ఇష్యూలని ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. సెలబ్రిటీస్ చాలా మందికి వీక్నెస్ ఉంటాయి. అవి కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు. నేను ఒక పెద్ద నిర్మాత చనిపోయాడు. ఆయనతో కలిసి నేను ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక పుస్తకం నిర్మాతల మండలి వాళ్ళు వేస్తుంటే నేను ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను. నేను రచయితను, ఆయన పెద్ద నిర్మాత. ఒకరి గురించి తెలుసుకునే క్రమంలో నేను ఆయన ఒక చిన్నపాటి, సార్ మీరేంటి మీ వయసులో మీ గుర్రం బాగా ఎగురుతున్నప్పుడు మీరేం చేశారు, మీ ఫస్ట్ క్రష్ ఏంటంటే ఆయన చెప్పాడు, నేను పనిపిల్ల ఉంటే ఇంట్లో అన్నాడు. తర్వాత ఏంటంటే తీయించేశాను, సర్దుమ డబ్బులు ఇచ్చాను, అయిపోయింది అని అన్నాడు. అరే బాగా ఇంట్రెస్టింగ్ సార్ అన్న. ఆయన ఆత్మకథ రాశాడు. ఆత్మకథ అప్పటికి బుక్గా రాలేదు, అది ఫైనల్ దశలో ఉంది. ఆ ఆత్మకథ ఇచ్చి నన్ను చదవమన్నాడు. చదివితే ఆయన ఫస్ట్ క్రష్ కాలేజీలో ఈయన ఎంబీబీఎస్ చేరి మానేశాడు. ఆ చేరిన టైంలో ఈయనకు ఒక లవ్ ఉండేది, ఆమె గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత సగం చదివిన తర్వాత నేను ఆయన అడిగాను, ఇద్దరం కార్లో వెళ్తూ, సార్ మీరు మీ ఆత్మకథ బాగానే ఉంది, ఒక విషయం మర్చిపోయినట్టున్నారు సార్ మీరు అని. అవి ఏంటి అన్నాడు. అదే ఆ పని అమ్మాయిని ఆ ఇష్యూ రాయలేదే అన్నాడు. అంటే అదేంటి రాస్తావు అన్నాడు. అది రాకపోతే నీకు ఆత్మ లేదు కదా. అంతరాత్మ లేదు కదా. ఆత్మకథ అంటే మొత్తం అంటే మనిషి పెరుగుతున్న క్రమంలో ఏ వయసులో అయితే రకరకాల తప్పులు చేస్తూ ఉంటాడు. ఆ తప్పుల్ని నిజాయితీగా రాసుకోవడమే ఆత్మకథ. ఏ టు జెడ్. ఇప్పుడు శ్రీశ్రీ ఆత్మకథ తీసుకో, చలం ఆత్మకథ తీసుకో, వాళ్ళు నిజాయితీగా వాళ్ళు చేసిన తప్పులు కూడా రాసుకున్నారు. అంతేనా? రాసుకున్నారు, అది ఆత్మకథ. ఇట్లా ఆయనకుండే కొన్ని ఉంటాయి కదా, ఏమంటావు వీక్నెస్. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది, కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. అలాగే అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దీన్ని కాసేపు పక్కన పెడితే, వంగపండు ప్రసాదరావు అని ఒక పెద్ద ఏం పిల్లడో వెళ్దాం వస్తామా ఈ పాటలన్నీ రాశాడు ఆయన. ఆయన చిన్నపాటి ఒక ఉద్యోగి, దాంట్లో షిప్పింగ్ దాంట్లో
ఫిట్టరో ఏదో పని చేసేవాడు, చిన్న జీతం వచ్చేది. ఉద్యమ పాటలు, జన్నాట్య మండలి వంటల్లో వీళ్ళు ఫౌండర్స్, వీళ్ళందరూ గద్దరు వీళ్ళందరూ. ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. విప్లవం బాగా నడుస్తున్న టైంలో మంచి మంచి పాటలు రాసేది అని. ఆయన నాకు పరిచయం. వాళ్ళ కూతురు కూడా నన్ను అన్న అని వంగపండు ఉష అని, ఆమె ఒకరోజు ఏదో మాట సాధక బాధకాలు చెప్పుకుంటూ, అన్నా నాన్న అంత పెద్ద ఉద్యమకారుడు కదా, అన్ని పాటలు రాస్తావు కదా, ఆయన వచ్చే జీతమే మాకు ఇంట్లోకి వచ్చేది, ఏం రాదు. ఆయనకు ఒక వీక్నెస్ ఉంది, అదేంటంటే గుర్రం మీద తిరగాలి ఊర్లో. ఆయనకి గుర్రాన్ని తిరగాలి అనే ఒక కోరిక ఉంది. ఒకసారి నారాయణమూర్తి సినిమాకు పాటలు రాస్తే ఆయనకు 3 లక్షలు ఇస్తే బెంగళూరుకి వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొని వచ్చాడు. ఆ గుర్రం బెదిరి ఒకరోజు ఒక ఎద్దుల బండి మీదకి పోతే ఆ ఎద్దు బెదిరి ఒకటి పొడిచిందట. నీ గుర్రం వల్ల కదా ఇది జరిగిందంటే వాడిని ట్రీట్మెంట్ చేయించాడట. చేయించాడు. చాలా బాధలు పడ్డా మా గుర్రంతో. ఆ గుర్రం చచ్చిపోయింది. మళ్ళీ ఏమన్నా డబ్బులు వస్తాయి, ఈసారి తెల్లటి గుర్రాన్ని తెచ్చుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్పింది ఆ అమ్మాయి. అది వీక్నెస్, అది ఆయనకుండే ఇది కోరిక, అంతర్లీనంగా ఇలా తిరగాలి. ఇలాంటి చాలా ఉపమానాలు ఉన్నాయన్నమాట. అట్లా మనిషికి ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతవరకు ఆమె చేసిన ఆరోపణలు ఈయన ఏం ప్రత్యక్షంగా రాలేదు. గరికపాటి గారు, గరికపాటి టీం వస్తూ ఉంది. ఆమె చేసిన ఆరోపణ ఏం చేసింది, నేను అన్న భార్యను, నన్ను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, ఆ పిల్లలను కూడా చూసుకుంటున్నాడు. ఆయన మళ్ళీ ఆయన పెళ్లి చేసుకోమని నేనే చెప్పాను, చేసుకున్నాడు. ఆమె కూడా ఆయన భార్య, తాజా భార్య, ఆమె నా పిల్లలను కూడా బాగా చూస్తుంది. ఇతను కూడా మంచి విద్వత్తు ఉన్నాడు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. కాకపోతే నా విషయంలో అన్యాయం చేశాడు. నేను ఏమనలేదు, నేను ఈ ఇన్నేళ్ళు ఎందుకు వచ్చి చెప్పలేదమ్మా అని అడిగితే నేను ఏమనలేదు. ఒక రామాయణంలో ఒక కథ ఉంటుంది. రాముడు అడవుల్లోకి వెళ్ళిన తర్వాత లక్ష్మణుడిని కాపలా బట్టి వెళ్ళిపోయినాడు సీత వచ్చినప్పుడు, సీతకు. అయితే లక్ష్మణుడు రావణుడు ఎత్తిపోయాడు కానీ ఆమెను, లక్ష్మణుడు ఆమెను చెరబట్టలేదు. నా కథలో అది జరిగింది. వాలి సుగ్రీవుడి మీద నేను కథ చెప్పాను. నేను ఇది ఎప్పుడు జరిగింది, 9 నెలల క్రితం నేను వీడియో చేసి పెట్టాను. దాన్ని వీళ్ళు ఇప్పుడు బయటికి లాగారు. బయటికి లాగి నేను ఆయనకు ఏదో 100 కోట్ల ఎంత ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆస్తుల కోసం నేను ఆశపడి నేను ఈ అతని మీద ఆరోపణలు చేస్తున్నారు అని నన్ను అందరూ దుయ్యబడుతున్నారు. ఇందులో ఏమీ లేదు. నేను మూడు పీజీలు చేశాను, సాంస్క్రిట్, తెలుగు, సంగీతం. నాకుండే విద్వత్తుతో అమెరికాలో ఉండే విద్యార్థులకు నేను విద్యను పంచుతూ నేను సంపాదించుకొని నేను హైదరాబాద్లో హ్యాపీగా ఉన్నాను. నేను నాకు అటు దురుద్దేశం లేదు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే నా కడుపులో పుట్టిన నా కొడుకుతోనే నా మీద కేసు పెట్టించారు. ఇదంతా దారుణం అని ఆమె వెర్షన్ ఆమెది. ఈయన గరికపాటి గారు వాళ్ళందరూ ఈయన టీం ఉన్నారు. ఈయన శిష్యగణం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. ఏమని, ఆమె ఈయనను పెళ్లి చేసుకొని నేను ఉండగానే ఈయనకు విడాకులు ఇవ్వకుండా ఒక వయలిన్ వాయించే ఒక వ్యక్తితో పెళ్లి చేసుకుంది అని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎదురు కుదురు కూర్చుంటేనే కానీ సమస్య పరిష్కారం కాదు. ఇవన్నీ ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నారు. కానీ విద్యావంతులు బాగా సమాజంలో ఈమెకు పేరుంది, ఆయనకు పేరుంది. ఇలాంటి వాళ్ళ మధ్యన ఇలాంటి ఒక అనారోగ్యకరమైన ఒక ఇష్యూ రావడం అనేది చాలా బాధాకరం. ఓకే, అంటే నాకేమనిపించింది అంటే కామన్గా మనం ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు యంగుగా ఉన్న వాళ్ళు, అప్పుడే పెళ్ళైన వాళ్ళు, లేకపోతే పెళ్ళి కాకుండా ఉన్న వయసు మీద ఉన్న పిల్లలు అవ్వచ్చు, ఇట్లాంటి లవ్లు తర్వాత విడాకులు ఈ ఎఫ్ఐఆర్స్ విషయంలో బయటకు వచ్చి మాట్లాడడం చూసినాం. కానీ ఇది తాజాగా అంటే వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత 30 ఏళ్ళ కింద జరిగిన విషయాన్ని అది నాకు కొంచెం వండర్ అనిపించింది. అవసరం లేని ఎలిగేషన్. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సార్ నా బాధ ఏంటంటే ఆ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జరిగింది ఏదో జరిగిపోయింది, లేక జీవితం ఏముంది అన్నట్టుగా
అరే గడుపుతూ ఉంటారు, ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్నారు హ్యాపీగా. బట్ ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు జానీ మాస్టర్ విషయం అవ్వచ్చు, అంతకుముందు జానీ మాస్టర్ విషయం అవ్వచ్చు, అంతకుముందు రాజ్ తరుణ్ లావణ్య విషయం అవ్వచ్చు, వాళ్ళకంటే వయసు ఉంది, ఉడుకు రక్తం మీద ఉన్నారు, వచ్చి బయట ఉంది. కానీ వీళ్ళు ఎందుకు ఇట్టు వచ్చి అనేది నా బాధ. అప్పుడు లేదు కదా సోషల్ మీడియా. అంటే ఇప్పుడు వాడుకుంటున్నారా సోషల్ మీడియా? దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు దానికోసం డ్రీమ్స్. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారి వాళ్ళ అన్న ఆయన చనిపోయారు. చనిపోతే ఈ గరికపాటి గారి వాళ్ళ అమ్మ ఈమె వయసులో ఉంది, ఈమెను బయటికి పంపించడం ఎందుకు, నువ్వే చేసుకుని ఆయన అని నాకు పెళ్లి చేసినట్టు వీళ్ళు ఆరోపిస్తున్నారు. అది వాడు పెళ్లి చేసుకోలేదు, పాడు చేయలేదు, కలిసి కాపురం చేసాం, పిల్లలు కన్నాము, విడాకులు కూడా తీసుకోలేదు, పెళ్లి చేసుకుంటే కదా విడాకులు, ఊరికి దండేస్తే పెళ్లి అవుతుందా అని ఆమె అంటుంది. లేదు వీళ్ళమ్మ చెప్తే పెళ్లి చేసుకున్నాడు, చేసుకొని విడాకులు ఇచ్చింది. విడాకులు ఇచ్చిన తర్వాత ఇంతకాలం గడిచిన తర్వాత ఈయన ఇప్పుడు చేసుకున్న భార్యకు పిల్లలు లేరు. వాళ్ళ ఆమెకు ఆ కామాక్షి అనే అమ్మకు పుట్టిన పిల్లలే వీళ్ళు సాక్కుంటున్నారు. సాకాడు, బాగా సాకాడు, పెంచాడు, పెద్ద చేశాడు, పెళ్లిళ్ళు చేశాడు. ఈ వయసులో ఇప్పుడు నా మీద నేనేదో ఒక వీడియో చేసుకున్నా, దాంట్లో ఎవరి పేరు ప్రస్తావించలేదు. ఆయన నన్ను ఎందుకు లాగి నా మీద క్రిమినల్ కేసు ఎందుకు పెడతారు? క్రిమినల్ నేనా అతనా అని ఆమె ప్రశ్నిస్తారు. అది పంచాయతీ. అండ్ ఇంకొక విషయం నాకు నుండి క్వశ్చన్ ఏంటంటే, గరికపాటి గారు మంచి విషయాలతో పాటు కొన్ని తప్పుడు విషయాలు కూడా మాట్లాడాడు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఆడవాళ్ళ వస్త్రాధరణ మీద అవ్వచ్చు, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్టైల్ ఇక్కడ తీసుకొచ్చి మొత్తం స్త్రీ దాస్తిని భ్రష్టు పట్టించారని చెప్పేసి ఇలా చాలా విషయాలు మాట్లాడితే మహిళా సంఘాలు కూడా అప్పుడు గొడవలు చేసిన దాఖలాలు ఉన్నాయి. నేను చెప్తా చూడు. ఓకే, స్త్రీల అంటే ఆహార్యం అంటాం. ఇప్పుడు కాలం మారే కొద్దీ, జనరేషన్ మారే కొద్దీ వాళ్ళ వస్త్రధారణ ఈ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు బట్టలు. దాన్ని నువ్వు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి విమర్శించాల్సిన ఇది కాదు. అంటే నీకు ఏ దురుద్దేశము మహిళలను చూస్తే నీకేమనిపిస్తుంది అంటే నీకు వయసుకు తగ్గట్టు అనిపించాలి కదా. నీకు యవ్వనంలో ఏదో కోరిక కలుగుతుంది, తర్వాత వాళ్ళంటే గౌరవం కలుగుతుంది, ఇంకా కొంచెం మనకు ఇంకా కలుగుతుంది. ఈ దశల్లో లేడు. ఈ వయసులో కూడా స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడాడు. దానికంటే జడ, ఆడవాళ్ళు జడ వేసుకున్న ఆడపిల్లలు చూద్దామంటే లేదు, అన్ని కొత్తిమీర కట్టలే అన్నాడు. అది ఒక వివాదం. ఇది కాకుండా ఏదో పద్మశాలిలో ఎవరినో గెలుపుకున్నాడు, ఎప్పుడు వివాదాల్లో ఉంటాడు. ఆ మధ్య చిరంజీవి సభలో అక్కడ కూడా ఆయన ఎంతో గౌరవించారంటే ఆయన ఆప్షన్స్లో ఈయన ఏదో మాట్లాడడం, పెద్ద గొడవ కావడం, పెద్ద ఏడడం జరిగింది. అంటే ఈ కోణం కూడా ఉంది ఆయనలో. అంటే జనాలు వెలిసింది ఏంది, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తారు అనేది. దాంతోపాటు అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు, ఏ ప్రవచనాలు ఉన్నాయో అవి కొన్ని తప్పుదారి పట్టినవి కూడా ఉన్నాయి. దాన్ని ఒప్పుకోక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.